బీజేపీ పట్ల మండిపాటులో ఉన్న అయోధ్య వాసులు. పార్లమెంటులో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సమాజ్వాదీ పార్టీ నాయకుడైన అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన 37 మంది ఎంపీలతో కలిసి తమ పార్టీ అయిన ఎర్ర టోపీ ధరించి పార్లమెంటుకు అట్టహాసంగా వచ్చారు. ఆయన ఒక చేత్తో రాజ్యాంగం ప్రతిని, మరో చేత్తో అయోధ్య నుంచి గెలిచిన అవధేష్ ప్రసాద్ను పట్టుకురావడం ఆసక్తికరం. అవధేష్ ప్రసాద్ అయోధ్య నుంచి గెలిచారు. అక్కడ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు లల్లు సింగ్ ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ అయోధ్యలో తేలిగ్గా గెలుస్తుందని చాలామంది అనుకున్నారు. అక్కడ బీజేపీ రాముడికి గుడి కట్టింది. ఆలయం అసంపూర్ణంగా ఉంటేనే ప్రాణప్రతిష్ఠ చేసేశారు. అదే అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అయోధ్య నుంచి ఇప్పుడు వస్తున్న వార్తలు గమనించదగ్గవి. ఆ తర్వాత చాలామంది గోదీ మీడియా ఛానళ్లు కూడా అయోధ్యపై అక్కసు వెళ్ళగక్కారు. అయోధ్యకు వెళితే అక్కడి వారి నుంచి నీళ్ల ప్యాకెట్ కూడా కొనరాదన్నారు. ఈలోగా వర్షాలు మొదలయ్యాయి. అయోధ్యలో రామ మందిరం కోసం రాంపథ్ వేశారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం వందలాది మంది ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలు పడగొట్టారు. ప్రజలు ఉపాధి, నిలువ నీడ కోల్పోయారు. ఈ 13 కిలోమీటర్ల రహదారిని నిర్మించడానికి సుమారు 4500 ఇళ్ళు పడగొట్టారు. రాకేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి 1998లో తన 3 అంతస్తుల ఇంటిని నిర్మించాడు. మార్కెట్ ప్రకారం దీని విలువ ప్రస్తుతం సుమారు 80 లక్షలు. కానీ అతనికి ఇచ్చిన పరిహారం కేవలం 8 లక్షలు మాత్రమే. రామ మందిరం తర్వాత అయోధ్యకు కొత్త పరిశ్రమలు వస్తాయన్నారు. ఇది పర్యాటక ప్రదేశంగా మారిపోతుందన్నారు. కానీ తొలివాన కురవంగానే అయోధ్యలోని ప్రతి మూల నుంచి ఫోటోలు వస్తున్నాయి. గుంతలు పడిన రోడ్లు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు చెప్పిన అభివృద్ధి ప్రచారం అంతా ఒక నాటకమేనా? అయోధ్యలో భూ కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు కోట్లాది రూపాయలు సంపాదించారు. ఈ రోడ్ల నిర్మాణంలో ఎంత అవినీతి జరిగింది? తెరపై ఈ గుంతలు చూస్తే మీకే అర్థమవుతుంది. తూర్పు ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు మామూలే. అక్కడ వర్షం ప్రభావాన్ని తట్టుకునేలా ఇళ్ళు కట్టుకుంటారు. కానీ రాముడి పేరు చెప్పుకొని రాముడి గుడికి వెళ్ళే దారి అని కట్టిన రోడ్డు మొదటి వానకే గుంతలు పడింది. ఇలాగే ముంబైలో అటల్ సేతు కట్టారు. హీరోలను, హీరోయిన్లను పిలిచి ప్రారంభించారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి చూశాం. అయోధ్యలో నిర్మించిన స్టేషన్లోని 4 గోడలు కూడా కూలిపోయాయి. అయోధ్యలో కోట్ల రూపాయల భూమి కుంభకోణాల ఆరోపణలు వచ్చినా ఎవరూ దర్యాప్తు చేయలేదు. గుజరాత్లో ఒక వంతెన నిర్మించారు. ప్రజలు దానిని చూడడానికి వెళ్ళారు. అది కూలిపోయింది. బీహార్లో వంతెనలు కట్టారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అయోధ్యలో వేసిన రాంపథ్ కేవలం విఐపి రాకపోకల కోసం 6 నెలలు లేదా 8 నెలలు ఉంటే చాలనుకుని వేశారా? అయోధ్యలో రాంపథ్ నిర్మించిన వారికి అయోధ్యలో ఎలాంటి వర్షం పడుతుందో తెలియదా? అయినా గుంతలు ఎలా పడ్డాయి? ఇందులో అవినీతి ఉంది. ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారో చూస్తే అవినీతికి మూలాలు ఎక్కడ ఉన్నాయో అర్థమవుతుంది. కానీ ఇవన్నీ విచారించేది ఎవరు? ప్రాణప్రతిష్ఠ కోసం బడా నేతలు అక్కడికి వెళ్ళడం, రావడం అన్నీ అయిపోయాయి. ఫోటో సెషన్లు అయిపోయాయి. ఇప్పుడు అయోధ్యలో రోడ్ల చింత కేవలం అక్కడి స్థానికులకే ఉంటుంది. అందుకే అక్కడ ప్రజలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అనేది ఆలోచించారు. ఏది ఏమైనా అయోధ్య ప్రజలు బీజేపీని ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదా?